ఈ సిటీ లైఫ్కి చేతిలో మొబైల్ లేకున్నా, ఇంట్లో రోబోటిక్ క్లీనింగ్ లేకున్నా ఏదో మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుందండి. సోషల్ మీడియా రివ్యూస్ చూసి ఐలైఫ్ కంపెనీ బాగుందని చెప్పి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చేసానండి. ఇప్పుడే డెలివరీ చేసి వెళ్ళారు. దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము. ఇదే ఫస్ట్ టైం నేను రోబోటిక్ క్లీనింగ్ వాడటం. ప్యాకింగ్ అయితే అంత స్ట్రాంగ్ లేదు, లోకల్ షాప్ నుంచే వచ్చినట్లుంది. దీంట్లో మాన్యువల్ ఇచ్చారు, చూసి ఓపెన్ చేసేద్దాం. మాన్యువల్ కవర్లో ఇంకోటి ఏదో ఉందండి. ఇది డస్ట్ కలెక్టింగ్ బ్యాగ్, ఆటోమేటిక్ డస్ట్ కలెక్షన్ చేసుకుంటుంది. ఎక్స్ట్రా ఒకటి ఇచ్చారు. ఇన్స్టాలేషన్ అంతా చదవటం అయిపోయింది. రోబోటిక్ క్లీనర్ని ఇన్స్టాల్ చేద్దామండి. ఈ రోబోట్ స్మూత్గా గ్లాస్ టైప్ ఉంది, జారిపోతుంది, హెవీగా కూడా ఉంది, ఒక చేత్తో అసలు మోయలేము. ఒకటి మాపింగ్ సపోర్ట్, ఇంకొకటి మాపింగ్ క్లాత్, ఇది ఎక్స్ట్రా ఇచ్చారు. క్లీనింగ్ టూల్, ఫిల్టర్, సైడ్ బ్రషెస్ 4 ఇచ్చారండి. 2 ఇన్స్టాలేషన్, 2 ఎక్స్ట్రా. కింద డాక్ ఉందండి, సెల్ఫ్ ఎంప్టీ స్టేషన్. డస్ట్ అంతా ఆటోమేటిక్గా సెల్ఫ్ సక్ చేసేసి ఈ బ్యాగ్లో ఉంచుకుంటుంది. ఇది సక్షన్ చేసేటప్పుడు ఇది క్లోజ్ అవుతుంది, ఓపెన్ చేసేకి రాదు. ఈ డస్ట్ అంతా ఫుల్ అయ్యాక ఈ బ్యాగ్కి చిన్న ఓపెన్ ఇచ్చాడండి. ఇలా బయట పడేయచ్చు డస్ట్ని. చిన్న హోల్లో నుంచి పూర్తిగా డస్ట్ బయటకి డిస్కార్డ్ చేయలేము, బ్యాగే డిస్కార్డ్ చేసేసి వేరే బ్యాగ్ పెట్టుకోవచ్చు. ఇది ఛార్జింగ్ పాయింట్స్ అండి. రోబోట్ వచ్చి అక్కడ ఆటోమేటిక్గా ఛార్జ్ చేసుకుంటుంది. లెంత్ ఆఫ్ వైర్ సాటిస్ఫైడ్ లేదండి, షార్ట్ ఇచ్చారు. చూద్దాం ఎక్కడ సెట్ అవుతుందో ఇంట్లో. ఇది వాష్ బేసిన్ ఇక్కడ హెయిర్ డ్రైయర్ పిన్కి సెట్ అయిందండి. ఈ సైడ్ బ్రషెస్ టైట్గా ఫిట్ చేసుకోవాలండి. రెడ్కి రెడ్, గ్రీన్కి గ్రీన్ దాంట్లోనే ఫిట్ చేశాను. టైట్గా లేకపోతే మూవ్ అవుతున్నప్పుడు ఊడిపోతాయి. ఈ సైడ్ బ్రషెస్, ఒకటి రోలింగ్ బ్రష్ ఇచ్చారు కదా, అది హెయిర్ థ్రెడ్స్ అలా ఉంటే దానికి రోల్ అవుతుంది. ఇది యూనివర్సల్ వీల్ అండి, దీనివల్లే రోబోట్ రొటేట్ అవుతుంది. ఇప్పుడు డాక్లో పెట్టేసి దీన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసేద్దాం. ఆల్రెడీ ఫుల్లీ ఛార్జ్డ్ రోబోట్ మనకి డెలివరీ ఇస్తారండి. ఇక్కడ మాన్యువల్లో స్కానింగ్ కోడ్ ఇచ్చారండి. ఇది మొబైల్లో స్కాన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దీనికి ఒకటి ముద్దు పేరు కూడా పెట్టుకోవచ్చు. నేను టర్టల్ అని పెట్టాను. ఇది స్టెప్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్తుంది. ఫిల్అప్ చేశాక వైఫై ఉన్న వాళ్ళు వైఫై కనెక్ట్ చేసుకుంటే అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్ ద్వారా మనం వాయిస్ కమాండ్స్ ఇవ్వచ్చు. వైఫై కనెక్షన్ లేకున్నా కూడా యాప్ ద్వారాను మాన్యువల్లీ కూడా ఆపరేట్ చేయొచ్చండి. ఇన్స్టాలేషన్ పూర్తయిందండి, వైఫై కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసి మాప్ పెట్టి ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇందులో ఓన్లీ ప్యూర్ వాటర్ మాత్రమే వేయాలండి, ఏది మిక్స్ ఉండకూడదు, సాల్ట్ వాటర్ కూడా ఉండకూడదు. మాప్ కూడా క్లీన్ చేసి పెడుతున్నానండి, వెట్గా ఉంటే ఈజీగా మూవ్ అవుతుంది. స్మార్ట్ క్లీన్ ఆన్ చేశానండి. ఇది ఇల్లంతా తిరుగుతూ మ్యాప్ వేసుకొని మెమరీలో ఫీడ్ చేసుకుంటుంది. ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎక్కడ వాష్ చేయాలి, ఎక్కడ ఫర్నిచర్ ఉంది, ఈ సైజుని హైట్ని బట్టి ఎక్కడెక్కడ దూరగలదో అక్కడంతా వాష్ చేయాలి అని మెమరీలో ఫీడ్ చేసుకుంటుంది. తర్వాత సెట్టింగ్స్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనకి ఎన్ని రూమ్స్ వాష్ చేయాలి, స్ప్లిట్, మర్జ్, ఫర్నిచర్ వల్ల అది ఒకే రూమ్ని 2 రూమ్స్గా డివైడ్ చేసుకొని ఉంటుంది. ఆ సింగిల్ రూమ్గా మర్జ్. పర్టికులర్గా ఒక్క స్పాట్లో లొకేషన్ పెట్టానండి, గో హియర్ అని. లొకేషన్ పెట్టిన 4 టైల్స్ మాత్రమే క్లీన్ చేసి వచ్చి డాక్లో కూర్చొని రీఛార్జ్ అవుతోంది. కంప్యూటర్ వాయిస్ రావట్లేదు, సంథింగ్ గ్లిచ్ ఉందని చూస్తే ఇక్కడ బ్రష్కి థ్రెడ్ చుట్టుకుపోయిందండి. అలాగే హెయిర్ కూడా రిమూవ్ చేసేద్దాం. డస్ట్ ఆటోమేటిక్గా బ్యాగ్లో వెళ్తుందండి. కొంచెం హెయిర్ కూడా ఉంది బ్యాగ్లో. ఇక్కడ పొడవుగా ఉన్న హెయిర్ మాత్రమే చుట్టుకొని ఉంది, థ్రెడ్స్ లాంటివి. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, జోన్ క్లీనింగ్, స్పాట్ క్లీనింగ్. ఆఫీస్లో కూర్చొని ఇల్లు క్లీన్ చేసుకోవచ్చండి. త్రూ వాయిస్ కమాండ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇందులో నా టైం సెట్టింగ్స్ ఉన్నాయండి, టైం కస్టమైజ్ చేసుకోవచ్చు. నాట్ డిస్టర్బ్ ఆప్షన్ ఆన్ చేసామంటే అది రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. డస్ట్ ఎక్కువ ఉన్న చోట సక్షన్ స్ట్రాంగ్, ఎక్స్ట్రా స్ట్రాంగ్ ఆప్షన్ ఉందండి. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, సెట్ చేసుకోవచ్చు. హోమ్ 1, హోమ్ 2, హోమ్ 3 అలాగా.
అలెక్సా సెట్ స్మార్ట్ లైఫ్ క్లీనింగ్ టు హోమ్ 2 సెట్టింగ్స్. ఇలా కమాండ్ చేయగానే హోమ్ 2 సెట్టింగ్స్లో మన డిజైర్స్ ఎలా పెట్టుకున్నామో అలాగే క్లీన్ చేసేసి మళ్ళీ డాక్లో కూర్చొని రీఛార్జ్ అవుతుంది. కాస్త వెయిట్ ఎక్కువ ఉంటే మాపింగ్ బాగా చేసేది. ఈ రోబోట్ లాక్ చేసిన ఇళ్లల్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. లైక్ గెస్ట్ హౌసెస్, ఫామ్ హౌసెస్. మనం ఇది ఎంత ఫ్రెండ్లీగా యూస్ చేసుకుంటాం, ఎలా యూస్ చేసుకుంటాం అన్నది డిపెండబుల్.